ద్రాక్షారామం అనే గ్రామంలో రామేశం, జానకి అని అన్న చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్లకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. అయినా రామేశం తన చెల్లెల్ని ఎంతో శ్రద్ధగా పెంచి ఆమెకు పెళ్ళీడు రాగానే దాపులో ఉన్న గ్రామంలో మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి ఆమెని అత్తవారింటికి పంపాడు. జానకి భర్త గణపతికి కూడా తల్లిదండ్రులు లేరు. అతన్ని అందరూ బుద్ధిమంతుడని చెప్పుకునేవారు. అతనికి తల్లిదండ్రులు వదిలిపోయిన కొద్దో గొప్ప ఆస్తి కూడా ఉంది. జానకి మంచి పనిమంతురాలు. ఆమె భర్త ఇంటికి వస్తూనే నడుం బిగించి పనుల్లోకి జొరబడింది. గణపతి ఇల్లు దాటి ఎటూ పోక తన భార్య వెనకే తిరుగుతూ వంట గురించి వార్పు గురించి ఆమెను ప్రశ్నిస్తూ వచ్చాడు. అతనికి వంట బాగా చేతనవునట. అతను వంట గురించి వంటకాల గురించి విడవకుండా మాట్లాడుతూ ఉండడం చూసి జానకి చాలా ఆశ్చర్యపడింది. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయిన కారణంగా అతను వంట చేసుకుని తినటం నేర్చుకొని అందులో నైపుణ్యం సంపాదించాడు. అదీ కాక అతను కాస్త భోజన ప్రియుడు కూడాను. జానకి మొదటి పూట వండిన వంట గణపతికి నచ్చలేదు. అందుచేత ఆ రాత్రి గణపతి స్వయంగా వంటకు ఉపక్రమించాడు. క్షణంలో అతను అద్భుతంగా వంట చేయటం చూసి జానకి ఆశ్చర్యపోయింది. అటు తర్వాత గణపతి జానకిని వంట ఇంట్లోకి రానివ్వక పూట పూట తానే రుచులుగా వంట చేస్తూ ఉండసాగాడు. జానకి అదృష్టవంతురాలు. చక్కగా వండి పెట్టే మొగుడు దొరికాడు అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు జానకిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు. జానకి ఇది చూసి మొదట కాస్త గర్వపడినా తన భర్త బొత్తిగా వంట పుట్టిగా ఉండటం ఆమెకు చిరాకు కలిగించసాగింది. రోజులు గడిచిన కొద్దీ అది ఆమెకు తీరని అవమానంగా కూడా అయిపోయింది. మొగుడు ధోరణి ఎలా మార్చాలో, అందుకు ఏం చేయాలో ఆమెకి ఎంత ఆలోచించినా అంత చిక్కలేదు. ఇలా ఉండగా ఒకరోజు రామేశం జానకిని చూసిపోవటానికి వచ్చి త్వరలో తాను మరి 10 మంది మిత్రులు తీర్థయాత్రలకు పోతున్నట్టు చెప్పాడు. అతను విచారించగా గణపతి వంట పనిలో ఉన్నట్టు తెలిసింది. వంటింట్లో గణపతి బొబ్బట్లు ఒత్తుతుండడం చూసి రామేశానికి మతిపోయింది. గణపతి రామేశాన్ని చూసి, రాబావా, సమయానికి వచ్చావు, నేను వండే నేతి బొబ్బట్లు ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పాలి అన్నాడు. ఆ మాట వినేసరికి జానకికి తల తీసేసినట్టయింది. రామేశం ఉన్న 2 పూటలు గణపతి వంట చేశాడు. బయట పనులు చేస్తూ కూడా ఇంట్లో వంట గణపతి చేయటం రామేశానికి ఏమాత్రమూ నచ్చలేదు. వంట అయితే చాలా బాగుంది, కానీ గణపతి పద్ధతి రామేశానికి అస్సలు గిట్టలేదు. గణపతి ఇంట్లో లేని సమయం చూసి జానకి తన అన్నకు విషయం అంతా చెప్పి గణపతికి బుద్ధి మారే మార్గం చూడమని ప్రాధేయపడింది. ఆలోచించిన మీదట రామేశానికి ఒక మార్గం తట్టింది. గణపతి ఇంటికి రాగానే అతను గణపతికి తమ తీర్థయాత్రలను గురించి చెప్పి, నువ్వు కూడా మా వెంట రాకూడదు, ఖర్చు సంగతి నేను చూసుకుంటాను, ఆ 4 రోజులు జానకి మా ఇంట్లో ఉంటుంది అని అన్నాడు. గణపతికి ఈ ప్రయాణం అంత ఇష్టం లేదు. రామేశం మరీ బలవంతం చేసిన మీదట తన ఖర్చు తానే భరించుకునే షరతు మీద అతను వాళ్ళ వెంట తీర్థయాత్రలకు బయలుదేరటానికి ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి రామేశం ఊరు వెళ్ళారు. రామేశం తన మిత్రులతో తమ వెంట గణపతి కూడా వస్తున్న సంగతి చెప్పి, మన కార్యక్రమం కొద్దిగా మారింది. మనం మజిలీ చేసిన చోటనల్లా పూటకూళ్ళు తిననవసరం లేదు. సంబారాలు వెంట తీసుకుపోతే మన వంట మనమే చేసుకుని తింటాం అని అన్నాడు. అలా అయితే మరీ మంచిది. ఖర్చు కలిసొచ్చి మంచి భోజనం కూడా అమరుతుంది. కానీ అసలు సమస్య మనలో వంట చేసేదెవరు అని మిత్రులు రామేశాన్ని అడిగారు. మా బావ గణపతిది నలభీమ పాకం అన్నాడు రామేశం. అనుకున్న రోజుకు అందరూ తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళు చేరిన మొదటి పుణ్యక్షేత్రంలో ధర్మసత్రంలో దిగి అందరూ స్నానాలు చేశారు. సత్రపు యజమాని వాళ్లకు పాత్ర సామగ్రి ఇచ్చాడు. కొందరు వెళ్ళి కూరలు వంట చెరుకు పట్టుకు వచ్చి గణపతికి అందించారు. గణపతి వంట పనిలోకి దిగగానే అందరూ వింతలు, గుళ్ళు, గోపురాలు చూడటానికి బయలుదేరి వెళ్ళిపోయారు. గణపతి వంట ముగించేసరికి వాళ్ళు చూడదగినవన్నీ చూసి తిరిగి వచ్చేసి గణపతి వంటను మెచ్చుకుంటూ భోజనాలు చేసి 2 పూటలకని చేసిన వంట ఆ పూటే స్వాహా చేసేశారు. కొంత విశ్రాంతి తీసుకుని మిగిలిన వాళ్ళు బయలుదేరే సమయానికి గణపతి మళ్ళీ రాత్రి భోజనాలకు గాను వంటకు ఉపక్రమించవలసి వచ్చింది. మిగిలిన మజిలీలలో కూడా ఇంచుమించు ఇలాగే జరిగింది. అందరూ బయటకు వెళ్ళి అన్నీ చూసేవారు. గణపతికి కాలమంతా వంటతోనే సరిపోయేది. తాను ఎక్కడికి వెళ్ళలేకపోయినందుకు
ఏమీ చూడలేకపోయినందుకు గణపతికి తన మీద తనకే అసహ్యం పుట్టింది. తన వంట బాగుందని మిగిలిన వాళ్ళు మెచ్చుకోవటం రాను రాను అతనికి కారం రాసినట్టయింది. అతని డబ్బు దండగా అయిపోగా తీర్థయాత్రలలో అతనికి దక్కింది వెట్టి చాకిరి మాత్రమే. 10 మందికి 2 పూటలు వంట చేయటం అంటే మాటలా? తీర్థయాత్రలు ముగిశాక గణపతి, జానకి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కానీ గణపతి పూర్వంలాగా వంటగదిలో దూరకుండా చావడిలో కూర్చొని తనని చూసిపోవటానికి వచ్చిన వాళ్ళు తీర్థయాత్రల విశేషాలు అడుగుతుంటే తాను విన్నవి లేనివి కలిపి చెప్పేశాడు. అది మొదలు గణపతి వంట ఇంటికేసి రాలేదు. అతనిలో వచ్చిన మార్పు చూసి జానకి సంతోషించింది. చిత్రం ఏమిటంటే జానకి వండి పెట్టేటప్పుడు కూడా అతను ఆ వంటకు వంకలు పెట్టడం మానేశాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.